బాక్సాఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా విజయ్ దేవరకొండ కెరీర్ లో భారీ హైప్ నడుమ మంచి పాజిటివ్ బజ్ నడుమ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కానుండగా బిజినెస్ పరంగా అన్ని చోట్ల సేఫ్ జోన్ లోనే బిజినెస్ జరిగినా కానీ ఓవరాల్ గా విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. టాక్ కనుక పాజిటివ్ గా వస్తే అవలీలగా ఈ టార్గెట్ ను సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ కూడా విజయ్ దేవరకొండ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న కింగ్డమ్ మూవీ సాధించిన ఏరియాల వారి బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాం లో 15 కోట్లు, సీడెడ్ లో 6 కోట్లు, ఆంధ్రాలో 15 కోట్ల వరకు బిజినెస్ ను అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 36 కోట్ల వరకు బిజినెస్ ను సాధించింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 3.5 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 9.5 కోట్లు, డబ్ వర్షన్స్ అన్ని కలుపుకొని వాల్యూ బిజినెస్ 3.5 కోట్ల వరకు ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 52.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. ఇప్పుడు దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 53.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర మరోసారి బిజినెస్ పరంగా మాస్ రచ చేసిన విజయ్ దేవరకొండ ఈసారి కంటెంట్ పరంగా కూడా అంచనాలను అందుకునే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా కంబ్యాక్ ను, సాలిడ్ హిట్ ను దక్కించుకునే అవకాశం, ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ అందుకునే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి ఈ సినిమాకు. మరి సినిమా ఎంతవరకు ఆడియన్స్ అంచనాలను అందుకొని బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.